హలో దోస్తు, ఎలా ఉన్నారు? ఏంది మాటలు వినబడుతున్నాయి కానీ మనిషి ఎవరు కనబడతలేరు అనుకుంటున్నారా? నేను మనిషిని కాదు, మీకు కనిపిస్తున్నాయి చెట్టునండి. చెట్టు ఏంది మాట్లాడేది అనుకుంటున్నారా? ప్రపంచంలో ఎన్నో వింతలు జరిగాయండి, ఇది కూడా ఒక వింత అనుకోండి. కానీ మీతో మాట్లాడే ముందు ఒక చిన్న కథ చెప్తా. మళ్ళీ హలో బ్రో, ఏడున్నావు? ఇంటి బయట ఉన్నా, వెయిటింగ్ చేయాలి. ఇతనే మన రైకాలోని ధనవంతుని కొడుకు రాజేష్. ఓ హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్, అంతా బాగేనా? అంతా బాగానే బ్రో. ఇతనేమో రాజేష్ వాళ్ళ ఇంట్లో పనిచేసే అతని కొడుకు గ్యాని. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అరే నీ బర్త్డే అది రియాలా? హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ బ్రో. అరే నో నీడ్ రా రే. ఆంటీ బ్లెస్సింగ్ తీసుకొని వస్తారా? వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అరే వాడిని చిన్నప్పుడు సూపర్ దిగరా వాడు. వాడు లో క్లాస్ ఫెయిల్ రా, అంత సీన్ లేదు. అరే వాడి లైఫ్లో మెయిన్ ఈవెంట్ ఇది, వన్ బర్త్డే. కనీసం ఒక గిఫ్ట్ తీసుకుందాం రా. అయితే నీకు తెలిసిన షాప్ ఇక్కడ ఉన్నారా? అరే మన కలర్స్ రాజన్న లేడారా? సరే మరి వెళ్దాం పదరా. ఎలా ఉన్నావు బాబు? బాగానే ఉన్నాడు అంకుల్. డాడ్ ఎలా ఉన్నాడు? నాకేంది బాగానే ఉన్నాడు. డ్రెస్ చూపించాలి. నవీన్ చూపించు. హాయ్ బ్రో. మా ఫ్రెండ్కి ఒక డ్రెస్ కావాలబ్బా, చూపెట్టు. ఇంత రిచ్ అవసరం లేదబ్బా. ఇంకా వాడికి అంత సీన్ లేదబ్బా, ఇంకా కొంచెం నెక్స్ట్ వేరే చూపెట్టు. ఇదేనా ఓకేనా? వాడి ఫేస్కి సరిపోతుంది. ఓకే, క్యాచ్ చేసే. కార్డ్స్ యాక్సెప్టెడా అంకుల్? నో కార్డ్, ఓన్లీ క్యాష్. దాన్ని అడిగినట్టు చెప్పు. ఓకే ఓకేనా. అరే నీ బర్త్డే కదరా. అవునరా. థ్యాంక్ యూ మామా. అరే కొత్త షర్ట్ రాయి కాంట్రా రే, ఫుల్ టైర్డ్ రా. అరే జ్ఞానేశ్వరి చూసినావా? లేదురా, వస్తున్నాడు. జ్ఞాని దా కూర్చో. చాలా రోజుల దాకా కలిసినాం, మరి ఏంటి అసలు మామూలుగా తీకురా వానే కాదురా, మేము కూడా పెంచారా నీకు? ఇదేనారా ఫ్రెండ్షిప్ అంటే చాలా ఉంటుందా? ఏమైంది మరి ఎట్లున్నావు? చెప్పే చాలా హ్యాపీగా ఉన్నావు. స్పెషల్ డే నాకు. ఏం స్పెషల్ డే? ఏముందిరా? రాజేష్ వాడా వన్ బర్త్డే ఉంది, గిఫ్ట్ కాదు. నా దగ్గర డబ్బులు సరిపోతలేవు, కొంచెం వన్ రేంజ్ వేరు కదా. అవసరం ఆడ ఒకటి. నీ బర్త్డేగా అసలు వాడు నీకు ఎక్కడ గిఫ్ట్ ఇచ్చిందో తెలిసి అర్థమైనా? తెలిసే కదా, తెలిసి కూడా వానికి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తా అంటున్నావు. మాకు ఇంకా డబ్బులు, దానికోసం మా దగ్గర డబ్బులు అడిగి నీకు వచ్చినావు. కొంచెం మనం అర్థం చేసుకోరా. వాడు ఎలాంటి నువ్వు డబ్బులు ఇస్తే లేకుంటలేదు, కానీ నేను మాత్రం వానికి గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తా. నువ్వు మాత్రం వాని గురించి మాత్రం తప్పుగా మాట్లాడకు, చెప్తున్నా. మంచిగా ఉండదు చెప్తున్నా, తప్పుగా మాట్లాడకు. ఏ దాని గురించి మనకే నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, పేటిఎంలోనే ఇస్తావా?
వర్కర్ అవసరం లేదు బాబు, ఉన్నారు. వర్క్ కోసం రాలేదు, బట్టలు తీసుకుందామని. డ్రెస్ కావాలి. ఎంత రేంజ్లో కావాలి? చూపించలే మీరు. ఇది 500. ఇంకా వేరే చూపించండి. ఇది 1000. ఇంకా కొంచెం రిచ్ చూపించండి. ఇది 2000. ఇది ఉంచండి, మంచిగా ఉంది. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, ఇంత రేంజ్ది ఎందుకు? ఇవాళ నా దోస్తు బర్త్డే. రాయకల్లో పెద్ద రిచ్ మ్యాన్ పేరు రాజేష్. ఇప్పుడు నా దగ్గర కరెక్ట్ పైసలు లేవని తక్కువ రకం డ్రెస్ తీసుకోకపోతే నా ఫ్రెండ్ సాటిస్ఫై కాడు. అదే తన రేంజ్కి సరిపోయే మంచి డ్రెస్ తీసుకుపోతే కొంచెమైనా సాటిస్ఫై అవుతాను కదా. నేను ఇప్పుడు అప్పు చేసి తీసుకువచ్చిన ఈ మనీతో డ్రెస్ కొంటే నేను ఈ నెల సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ నా వల్ల నా ఫ్రెండ్ రేపు ఒక్కరోజు అయినా సాటిస్ఫై అవుతూ ఉంటాడు. బర్త్డే అనగానే జస్ట్ గిఫ్ట్ చేసు కాదు, నిజంగా వాళ్ళు మనకు స్పెషల్ అయితే హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. డ్రెస్ మస్తుంది. బ్రో ఈరోజు నీ బర్త్డే కదా, ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఈవెంట్స్ ఉన్నాయి బ్రో, నీకు తెలిసిన ఏమైనా ప్లేస్లు ఉంటాయి చూపెట్టు బ్రో. ఇవి మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్న మెయిన్ ఈవెంట్స్ ఇవి. ఏమి నచ్చాయి నీకు? ఇది బాగుంది బ్రో, ఇదేదో బాగుంది బ్రో, ఇక్కడ మంచి వేకెన్సీ కూడా ఉంది. ఓకే. హాయ్ బ్రో. హాయ్ హాయ్. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి అరే, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయదని చెప్పి. బర్త్డే అని గిఫ్ట్ తీసుకున్నా. ఏం తెచ్చినావురా గిఫ్ట్లో? ఏముందిరా అంతా అను. ఏంటి ఇది? ఏంటి షర్టా? ఎక్కడ దొంగతనం చేసావా? లేదు, కొన్నాను. అరే ఇంత కాస్ట్లీ నీ దగ్గర ఎక్కడ ఇంత మంచి బ్రాండ్? నేను అంటే ఇష్టం అని తెలుసు కానీ ఇంత ఇష్టం అని తెలియదు. అరే సారీ రా, హక్ చేసినాను, సారీ రా, సారీ రా. నువ్వు నా Sorry ట్రూ రా. ఫ్రెండ్ రా. ఇప్పుడు అర్థమైంది ఆ దోస్తులు మన జ్ఞానికి రాజేష్ మీద ఉన్న ఫ్రెండ్షిప్. ఫస్ట్ రాజేష్ కూడా అర్థం చేసుకోక తనని చిన్న చూపు చూశాడు. ఏదో వేరే ఫ్రెండ్ ముందట ఇజ్జత్ పోవద్దని తనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడే తప్ప మనస్ఫూర్తిగా ఇవ్వలేడు. కానీ జ్ఞాని తన ఫ్రెండ్ తన వల్ల ఒక్కరోజైనా సాటిస్ఫై కావాలని గిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడ మ్యాటర్ గిఫ్ట్ కొనడం ఇవ్వడం కాదు, వాళ్ళిద్దరు ఒకరిని చూసుకునే విధానం. మీరు కూడా బయట చాలా మందిని అర్థం చేసుకోక విడిచిపెట్టుకుంటారు, కానీ వాళ్ళలో మీకోసం ఏమైనా చేసే వాళ్ళు ఉంటారు. మనకు ఉండేదే చిన్న లైఫ్, దీనిలో మళ్ళీ మనీ అని గొడవలు ఎందుకు? అమ్మా నాన్నతో అన్ని షేర్ చేసుకోలేం కాబట్టి దేవుడు మనకు ఒక అవల క్యారెక్టర్ని కల్పిస్తాడు, వాడే దోస్త్ అని అంటే కలిసి తిరగడమే కాదు, కేరింగ్ అండ్ లవింగ్ ఉంటేనే నిజమైన దోస్తా. నేను చెప్పిన కథలో లానే జ్ఞాని లాంటి దోస్తు దొరికితే మాత్రం విడిచిపెట్టుకోకండి. మీ లైఫ్ మీ ఇష్టం, మీ ట్రూ ఫ్రెండ్ని మాత్రం మర్చిపోకండి. సరే మరి, బాయ్ దోస్తులు.